8th క్లాస్ ఫస్ట్ లెసన్ కణం నిర్మాణం విధులు. 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినితో బెండు ముక్కలను పరిశీలించాడు. ఆ బెండు అనేది చెట్టు బెరడులో ఒక భాగం. భవనంలో ఇటుకలు, సజీవులోని కణాలు రెండూ కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు. కోడిగుడ్డు ఏకకణం. ఈ పాయింట్ అనేది టెక్స్ట్ బుక్లో ఒక బాక్స్లో ఇచ్చారండి. 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు, 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు. అమీబా, పారామీషియం ఏకకణ జీవులు. మిథ్యా పాదాలను ఏర్పరచడం ద్వారా అమీబా ఆకారాన్ని మార్చుకుంటుంది. ఈ మార్పు ఆహార సేకరణకు, గమనానికి ఉపయుక్తంగా ఉంటుంది. సాధారణంగా కణాలు గుండ్రంగా కానీ, వర్తులాకారంగా కానీ, పొడవుగా కానీ ఉంటాయి. కొన్ని కణాలు పొడవుగా, ఇరువైపులా మునదేలి ఉంటాయి. అవి కుదురు ఆకారాన్ని చూపిస్తాయి. నాడీ కణాలు సమాచారాన్ని గ్రహించి ప్రసారం చేస్తాయి. బ్యాక్టీరియా కణాలు కూడా కణకవచాన్ని కలిగి ఉంటాయి. అతి చిన్న కణం బ్యాక్టీరియాలలో 0.1 to 0.5 మైక్రోమీటర్లు పరిమాణంలో ఉంటుంది. అతి పెద్ద కణం ఉష్ణపక్షి అంటే ఆస్ట్రిచ్ అండం గుడ్డు 170 మిల్లీమీటర్ల నుంచి 170 మిల్లీమీటర్లు ఇంటూ 130 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. నాడీ కణాలు ఏనుగులో అయినా, ఎలుకలో అయినా పొడవుగా, శాఖాయుక్తంగానే ఉంటాయి. కోడిగుడ్డులో తెల్ల పదార్థం ఆల్బుమిన్. కణం నందు కణత్వచం, జీవ పదార్థం, కేంద్రకం అనేవి ప్రాథమిక అంశాలు. జీవ పదార్థం, కేంద్రకం కణత్వచంచే ఆవరించబడి ఉంటాయి. దీనినే ప్లాస్మా పొర అంటారు. ప్లాస్మా పొర రంధ్రయుతంగా ఉండి కణం నుండి వెలుపలకు, లోపలకు పదార్థాల రవాణాకు అవకాశం ఇస్తుంది. ఉల్లిపొర కణం అంచున ఆవరించి ఉండేదాన్ని కణత్వచం అంటారు. కణత్వచం కణానికి ఆకారాన్ని ఇస్తుంది. దానిపై మందమైన పొర కప్పబడి ఉండేదానిని కణకవచం అంటారు. దానిలో గుండ్రని భాగాన్ని కేంద్రకం అంటారు. కేంద్రకానికి, కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. ట్రాడిస్కాన్షియా, ఎలోడియా లేదా రియో పత్రాలలో కణాలను గమనించవచ్చు. మానవ బుగ్గ కణం ఇది. బయట ఉండే పొర, ఈ పొరని కణత్వచం అంటారు. ఇది కణానికి ఆకారాన్ని ఇస్తుంది. మధ్యలో ఉండే భాగాన్ని కేంద్రకం అంటారు. కేంద్రకం చుట్టూ ఉండే ఈ భాగం కేంద్రకానికి ఆకారాన్ని ఇస్తుంది కాబట్టి కేంద్రక త్వచం అంటారు. ఈ కేంద్రానికి, కణత్వచానికి మధ్య ఉండే జిగురు వంటి పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. కణద్రవ్యంలో మైటోకాండ్రియా, గాల్జీ దేహాలు, రైబోజోమ్లు ఉంటాయి. కేంద్రకాంశంతో పాటు కేంద్రకంలో క్రోమోజోమ్లు అనే దారం వంటి నిర్మాణాలు ఉంటాయి. జీవకణంలో మొత్తం పదార్థం అంతటిని జీవ పదార్థం, ప్రోటోప్లాజం అని అంటారు. కేంద్రక త్వచం లేకుండా కేంద్ర పదార్థం కలిగి ఉండే కణాలను కేంద్ర పూర్వ కణాలు అని అంటారు. అటువంటి కణాలను కలిగి ఉండే జీవులను కేంద్రక పూర్వ జీవులు అని అంటారు. వాటికి ఎగ్జాంపుల్స్ బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు అవి 2 మాత్రం కాక మిగిలినవన్నీ నిజ కేంద్రక జీవులు అని అంటారు. ప్రో అంటే ముందు, కార్యాన్ అంటే కేంద్రకం, ఈయు అంటే నిజ. కణద్రవ్యంలో ఖాళీగా ఉన్న నిర్మాణాలను రిక్తికలు అంటారు. ఉల్లిపొరలో ఒక పెద్ద రిక్తిక ఉంటుంది. బుగ్గ కణంలో చిన్న రిక్తికలు ఉంటాయి. ఉల్లిపొర వృక్ష కణానికి చెందినది. వృక్ష కణంలో పెద్ద పెద్ద రిక్తికలు ఒకటిగా లేదా మొత్తానికి పెద్దగా ఉంటాయి. జంతు కణంలో చాలా చిన్న రిక్తికలు ఉంటాయి. ట్రాడిస్కాన్షియా ఆకులలో కణద్రవ్యం అంతటా విస్తరించి ఉండే వాటిని ప్లాస్టిడ్లు అంటారు. ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను హరిత రేణువులు క్లోరోప్లాస్ట్ అంటారు. క్లోరోప్లాస్ట్స్
టెక్స్ట్ బుక్లో వృక్షకణం, జంతుకణం ఇచ్చిన బొమ్మలను పరిశీలించండి.